కిచెన్ యాక్చువల్గా. అచ్చా, ఇది షట్టర్ ఉన్నప్పుడు అది కిచెన్. కిచెన్ పెట్టారు. వాయువ్యం మూల. రైట్ రైట్. మీరు మీ ఫ్లాట్ని ఖాళీ చేసుకోవాలి. మీ ఫ్లాట్ని ఖాళీ చేసేసి ఏమిటండి అంటే ఫ్లాట్లో మేబీ అక్కడ బాగుంటే బాగుండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఈ ఇల్లు, ఇటువంటి ఇల్లు దొరకడం అనేది అదృష్టం ఉండాలి. ఈస్ట్లో రోడ్డు, నార్త్లో రోడ్డు రావడం అనేది నార్త్ ఈస్ట్ కనర్ పెట్టి, ప్లస్ ఇది నార్త్ 0 ఉండడం అనేది ఇంకా గ్రేట్, చాలా మంచిది. దిక్కులుగానే ఉన్నాయి. మూలలు లేవు, దిక్కుల్లాగా పర్ఫెక్ట్ ఈస్ట్ నార్త్ ఉంది. ఇలా ఉన్న ఇంట్లో ఇల్లు కరెక్ట్గా ఉంటే బ్రహ్మాండంగా కలిసి వచ్చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మీరు 99లో కట్టిన తర్వాత మీరు మొన్నటి వరకు ఇక్కడ ఉండినా అంత గొప్ప రిజల్ట్ ఏమి వచ్చేదండి. ఇక్కడ 2 years అయిందండి. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అండి ఇక్కడ టోటల్గా? 99 నుంచి 5 years లేము. 5 years లేరా? 99 నుంచి 2022 వరకు ఉన్నాం. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ ముఖ్యలా పెంచుకోవడం వల్ల వస్తాయండి. ఈ హాలు ఉంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సంథింగ్ లేడీస్ కానీ ఫైనాన్షియల్గా కానీ ఈ రెండిట్ల ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే కనుక కేవలం ఈ ముఖ్యలో పెరగడం వల్ల వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈసారి తగ్గిపోయి అక్కడ వాయువు పెరిగిపోద్ది అనమాట ఆ ప్లేస్. అదే దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కంపారిజన్లో ఈశాన్యంతో పోలిస్తే వాయువ్యం పెరిగినట్టు అంటారు. 100%. ఇది మీకు ఈశాన్యం ఇది కదా. అవును.